దేవునికి స్తోత్రములు. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా దేవుని రాకుడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నువ్వు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఈ కార్యక్రమాలు మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాం. పిల్లరా, ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీ చేయూతని అందించండి. రేపటి తరానికి మీరు మమ్మలను సిద్ధం చేయండి. ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. లూకా సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని 32వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు నీ పేరేమని వాణ్ణి అడుగగా, చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. పిల్లరా, యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. దేవుని బిడ్డరా, ఈ 33.5 సేవా పరిచర్యలో ఎన్నో అద్భుతాలు ప్రభు చేశాడు. కుంటివారికి కాళ్ళిచ్చాడు, గుడ్డివారికి చూపించాడు, మోగవారికి మాటిచ్చాడు, చనిపోయిన వారిని దేవుని బిడ్డరా ఆయన సజీవులుగా లేపాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. మనందరికీ బాగా తెలుసు, నీటిని ప్రభు ద్రాక్షరసంగా మార్చాడు. ఎన్నెన్నో అద్భుతాలు విశేషంగా 3.5 సంవత్సరాల్లో ప్రభు చేశాడు. యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన ఆ రోజుల్లో సుమారుగా 430 ప్రాంతాలు పిల్లరా ప్రభు తిరిగాడండి. అనేక గ్రామాలు తిరుగుతూ యేసు ప్రభు సంచారం చేస్తూ గెరాసీనులు అనేటువంటి ఒక దేశానికి వచ్చాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. దేవుని బిడ్డలారా, గెరాసీనుల దేశానికి వచ్చారు. గెరాసీనుల దేశంలో ఎవరున్నారు అంటే, దేవుని బిడ్డలారా, యాకోబు భక్తునికి 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది కుమారుల్లో ఒక కుమారుడు ఎవరు అంటే గాదు. ఆ గాదు సంతానం, ఆ గాదు కుటుంబం కాలక్రమేణా అది ఒక వంశం అయిపోయింది. ఆ గోత్రం దేవుని బిడ్డలారా అది ఒక దేశం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు గెరాసీనులు ఎవరు అంటే, యాకోబుకి 12 మంది కుమారుల్లో ఒక కుమారుడు దేవుని బిడ్డలారా గాదు. వాళ్ళే గదరేనీయులు అని బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉంది. వాళ్ళు గెరాసీనుల దేశంలోనికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఆ గెరాసీనుల దేశంలో వీళ్ళు ఏమి చేస్తున్నారు అంటే, దేవుని బిడ్డలారా, పందులను కాయటం మొదలుపెట్టారు. పందుల కాపరులుగా అయిపోయారు. ఒకప్పుడు దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎవరు అంటే గొర్రెలు కాసుకునేవాళ్ళు. గొర్రెలు కాసుకునేటువంటి ఈ గొర్రెల కాపర్లు దేవుని బిడ్డలారా ఏమైపోయారు చివరికి అంటే, అదిగో పందులు కాసుకునే కాపర్లుగా మారిపోయారు. అబ్రహాం పశువుల కాపరి, ఇజ్రాయేలీ ప్రజలందరూ దేవుని బిడ్డలారా గొర్రెలు మేపుకునేవాళ్ళు. వాళ్ళు పశువుల కాపర్లు. అబ్రహాం పశువుల కాపరి, ఇస్సాకు పశువుల కాపరి, యాకోబు పశువుల కాపరి, యేసేపు కూడా దేవుని బిడ్డలారా గొర్రెలను కాశాడు ఆయన. ఇంకా బైబిల్ గ్రంథం అంతా జ్ఞాపకం చేసుకుంటే మోషే, దావీదు, దేవుని బిడ్డలారా వీళ్ళందరూ ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ గాదు సంతానం ఏమైపోయింది అంటే పందులు దేవుని బిడ్డలారా కాసేవాళ్ళుగా మారిపోయారు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు గొర్రెలు కాసుకునే వీళ్ళు పందులు కాసే కాపురులుగా మారిపోయారు. ఎందుకు అంటే గొర్రెల కంటే కూడా పందుల ద్వారా ఆదాయం ఎక్కువ వస్తూ ఉంది. పిల్లరా,
జీఓడి గాడ్ అనేటువంటి మాట తిరగేస్తే ఏమైపోద్ది? డిఓజీ డాగ్ అయిపోద్ది. వాళ్ళు పశువులు కాసుకునే కాపరులు, వాళ్ళు మారిపోయారు. కారణం ఏమిటి అంటే వాళ్ళల్లో ఆపేక్ష వచ్చింది, వాళ్ళల్లో ధనాపేక్ష వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మంది జీవితాలు దేవుని బిడ్డలారా ధనాపేక్ష. మనందరికీ ధనం కావాలి. ఏది కావాలన్నా, ఏది కొనాలన్నా, దేవుని బిడ్డలారా మనం ఎక్కడ ఉండాలన్నా, ఒక గొప్ప స్థాయిలో మనం ఉండాలన్నా, ఒక మంచి స్థితిలో మనం ఎదగాలి అంటే మీకు నాకు ధనము కావాలి. కానీ వీళ్ళు దేవుని బిడ్డలారా పశువులు కాసుకునే ఈ కాపరులు ఏమైపోయారు అంటే దేవుని బిడ్డలారా పందులు కాసుకునే కాపరులుగా మారిపోయారు. కారణం ధనాపేక్ష. ఈనాడు చాలా మంది జీవితాల్లో అపేక్ష అండి. కొంతమందికి మరణాపేక్ష. బైబిల్ గ్రంథంలో ఏలియా అనేటువంటి ఆయన మరణాపేక్ష కలిగిన వాడై ఇంత మట్టుకు చాలే ప్రభువా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కొంతమందిలో దేవుని బిడ్డలారా మరణాపేక్ష ఉంటుంది. కొంతమంది మరణాన్నే దేవుని బిడ్డలారు కోరుకుంటారు. నేను చచ్చిపోవాలి, నేను చనిపోవాలి, నేను మరణించాలి. కొంతమందికి దేవుని బిడ్డలారా మరణాపేక్ష అండి. పిల్లరా మనం మట్టిలో నుండి తీయబడ్డాం, మనం మట్టిలోనికే వెళ్ళిపోతాం. కానీ ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ ఆత్మ అనే దానికి చావు లేదు. ఈ ఆత్మకి దేవుని బిడ్డలారా మరణం అనేది లేదు. యేసు ప్రభుని నమ్ముకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు దేవుని బిడ్డలారా సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే బైబిల్ గ్రంథమే సెలవిస్తూ ఉంది మనం నరకానికి వెళ్తాం. కాబట్టి పిల్లరా మీరు మరణాపేక్షలో గనక మీరు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి. కొంతమందికి మరణాపేక్ష ఉంటుందండి, మరి కొంతమందికి మాంసాపేక్ష అండి. ఎప్పుడు శరీరం మీదే ఆశ ఉంటుందండి. దేవుని బిడ్డలు ఎప్పుడు చాలా మంది జీవితాల్లో శరీరం దేవుని బిడ్డలు కోరికలే తీర్చుకోవాలని ఆశపడతారండి. చాలా మంది దేవుని బిడ్డలు ఆహారాన్ని దేవుని కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తారండి. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము 25వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుంటే యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. దేవుని బిడ్డలారా అదిగో ఆకలి కోసం, ఆహారం కోసం తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టేసుకున్నాడు. దేవుని బిడ్డలారా అందుకే బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో ఉంది, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్మివేసిన ఏశావు లాంటి భ్రష్టుడు వ్యభిచారి మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూచుకోని దేవుని యొక్క వాక్యం పిల్లరా సెలవిస్తూ ఉంది. కొంతమంది జీవితాల్లో దేవుని బిడ్డలారా మరణాపేక్ష ఉంటుంది, మరి కొంతమంది జీవితాల్లో మాంసాపేక్ష ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా మీకు ఏ ఆపేక్ష ఉందో, ఇంకా కొంతమంది జీవితాల్లో ఇశ్రాయేలీ ప్రజలు దేవుని బిడ్డలారా యాకోబు యొక్క మరి సంతానం వాళ్ళు పశువులు కాసుకునే వాళ్ళు దేవుని బిడ్డలారా వాళ్ళు చేసిన పని ఆదాయం ఎక్కువ వస్తుంది కదా అని దేవుని బిడ్డలారా అదిగో వాళ్ళు ధనాపేక్ష కలిగి ఉండటం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా ఈనాడు చాలా మందిలో ధనాపేక్ష అండి. ఒక కుమారుడు తన తండ్రిని అడుగుతున్నాడు, డాడీ నువ్వు గంటకు ఎంత సంపాదిస్తావు డాడీ అని అడిగాడు. ఆ డాడీ అన్నాడమ్మా నేను గంటకి 2000 రూపాయలు సంపాదిస్తాను అన్నాడు. దేవుని బిడ్డలారా ఆ పిల్లవాడు చెప్తున్న మాటని తెలుస్తున్నాడు, డాడీ నువ్వు గంటకు 2000 సంపాదిస్తావు కాదు, ఆ 2000 నేను నీకు ఇస్తాను డాడీ, ఒక గంట నాతో సమయం గడుపు డాడీ. పిల్లరా ఆ పిల్లవాడు ఆశ ఏంటి, ఆ పిల్లవాడు తపనేంటి, ఆ పిల్లవాడు తాపత్రయం ఏంటి, ఆ పిల్లవాడు ఆరాటం ఏమిటి అంటే నా తండ్రితో నేను సమయాన్ని గడపాలి. దేవుని బిడ్డలారా నా తండ్రితో నేను ఆడుకోవాలి, నా తండ్రితో నేను సమయాన్ని గడపాలి. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలారా పిల్లలతో కూడా సమయం గడపట్లేదండి. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలారా కుటుంబంతో సమయం గడపట్లేదండి. ఈనాడు చాలా మంది ధనాపేక్షలో పడిపోయి దేవుని బిడ్డలారా దేవుని కంటే కూడా ఎక్కువ ధనాన్ని ప్రేమిస్తూ 24 గంటల సమయం సంపాదన
కోసమే ఖర్చు పెడుతున్నారు కానీ కుటుంబంతో చాలా మంది గడపలేకపోతున్నారు. బిడ్డలతో సమయాన్ని గడపలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, సంఘముతో సమయాన్ని గడపలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ఒక్కరోజు కూడా సమయాన్ని దేవుని బిడ్డలారా గడపలేకపోతున్నారు. పిల్లరా, నువ్వు ఏ ఆపేక్ష మనం కలిగి ఉన్నాం? దేవుని బిడ్డలారా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఒక లారీ డ్రైవరు పరిగెత్తుకుంటూ దేవుని బిడ్డరా పోలీస్ స్టేషన్లోకి వచ్చి కొంత సొమ్ముని, కొంత ధనాన్ని దేవుని బిడ్డరా ఆయన చేతిలో పెట్టాయా, నేను లారీ నడుపుతున్నాను, ఒక 6 సంవత్సరాల పిల్లవాడు నా లారీ కింద పడిపోయాడు, తప్పు నాది కాదు, ఆ పిల్లవాడిదే తప్పు అని కేసు రాయండి అని చెప్పి ఆయనతో కేసు రాపించుకొని దేవుని బిడ్డరా చాలా డబ్బులు ఆయన చేతిలో పెట్టాడండి. పిల్లరా, డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఇంటి దగ్గర అనేక మంది జనము గుంపులుగా ఉన్నారు. ఏమిటి అని దేవుని బిడ్డలారా తన ఇంటి దగ్గరికి వెళితే కనిపించింది ఏమిటి అంటే తన కుమారుడే, తన ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, 6 సంవత్సరాల వయసు కలిగిన ఆ కుమారుడే దేవుని బిడ్డలారా ఆ లారీ కింద పడిపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ చెప్పే మాట ఏంటి తెలిసిన? అయ్యా, పిల్లోడు తప్పు కాదయ్యా, వాడు బాగా తాగి ఆ డ్రైవరు ఆ లారీ నడిపాడయ్యా, తప్పు పిల్లోడిది కాదు. పిల్లరా, ఎంత ఏడ్చాడో, ఎంత రోధించాడో, ధనాపేక్షలో పడిపోయి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి దేవుని బిడ్డలారా అదిగో చివరికి ఎంత ఏడ్చాడో. పిల్లరా, అదిగో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, ఇజ్రాయేలీ ప్రజలు, యాకోబు సంతానం, దేవుని బిడ్డలారా వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు గొర్రెల కాపర్లు, తరతరాల నుంచి వాళ్ళు గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు ఈ గెరాసీన్ల దేశంలో దేవుని బిడ్డలారా వాళ్ళు ఏమి చేయటం మొదలుపెట్టారు అంటే దేవుని బిడ్డలారా వాళ్ళు పందులను కాయటం మొదలుపెట్టారు. కారణం ఒకటే, ధనాపేక్షలో పడిపోయారు. దేవుని బిడ్డలారా, నేను చెప్పిన దేవుని ఆజ్ఞల మార్గాన్ని విడిచిపెట్టేశారు. నికార్సైన ఇజ్రాయేలీ ప్రజలు, నికార్సైనటువంటి దేవుని బిడ్డలే ఈనాడు చాలా మంది దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు. ఒకప్పుడు మంచి భక్తి చేసిన వాళ్ళు, ఒకప్పుడు మంచి ప్రార్థనా పరులు, ఒకప్పుడు మంచి విశ్వాసులు, ఒకప్పుడు ఘనత పొందిన విశ్వాసులు, సంఘాన్ని నడిపేటువంటి భక్తులు, రాను రాను ఇజ్రాయేలీ ప్రజలు గొర్రెలు కాసుకునే వీళ్ళు పందులు కాసుకునే వాళ్ళకి అలా అయిపోయారు. ఒకప్పుడు మంచి భక్తి చేసిన వాళ్ళు, జెండా లాగా రెపరెపలాడే వాళ్ళు, ఆత్మీయ జీవితంలో గొప్పగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఈనాడు చాలా మంది నికార్సైన భక్తి చేసిన వాళ్ళు నమ్మలేనంతగా దేవుని పిల్లరా ప్రభునికి అనేక మంది దూరం అయిపోతున్నారు. ఈ కార్యక్రమం చూసే పిల్లరా, ఈ మాటలు ఒకవేళ మీకు చేదుగా ఉన్నాయేమో, డాక్టర్ ఇచ్చే మందు చేదుగానే ఉంటుంది, ఆ చేదు మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మాటలు మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డరా ఈనాడు చాలా మంది భక్తులే దేవుని బిడ్డలు భక్తిహీనులైపోతున్నారు. ఒకప్పుడు మంచి ప్రార్థనా పరులే ఈనాడు చాలా మంది దేవుని ఆత్మను పోగొట్టేసుకుంటున్నారు. విలాప వాక్యం 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. చూసారా పిల్లరా, గనులు హిమము కన్నా, హిమము అంటే మంచు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉండేవాళ్ళు, శుద్ధమైనటువంటి వారు, పాల కంటే తెల్లని వాళ్ళు, పగడాల కంటే ఎర్రని వాళ్ళు, అట్టి వారి ఆకారము ఏమైపోయాను? నలుపైపోయాను. దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మంది జీవితాలండి, ఈనాడు చాలా మంది జీవితాలు రాను రాను దేవునికి దూరమైపోతూ ఉన్నారండి. అబ్రహాం తర్వాత ఇస్సాకు, అబ్రహాము తరం దేవుని బిడ్డలారా, ఇస్సాకు తరం, ఆ తర్వాత యాకోబు తరం, యాకోబు తర్వాత దేవుని బిడ్డలారా అదిగో 3 తరాల తర్వాత 4వ తరం వచ్చేపాటికి దేవుని బిడ్డలారా అదిగో వాళ్ళు ఎంతగా విశ్వాసము
దేశములో జారిపోవటం మొదలుపెట్టారు. బైబిల్ గ్రంథములో దేమా అనేటువంటి ఒక ఆయన దేవుని బిడ్డల దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, పౌలు భక్తుడిని విడిచిపెట్టాడు, ఇహలోకాన్ని స్నేహించాడు అని దేవుని బిడ్డల తిమోతి పత్రికలో రాయబడి ఉంది. మన జీవితాల్లో కూడా రాను రాను మనం దేవునికి దూరం అయిపోతున్నామేమో. గెరాసీముల దేశంలో ఉన్న యాకోబు సంతానం దేవుని బిడ్డల వాళ్ళ గోత్రం, వాళ్ళ కుటుంబం గొర్రెలు కాసుకునేవాళ్ళు, పందులు కాసుకునే కాపరులు అయిపోయారు. చివరికి దేవుడు గెరాసీముల దేశానికి వస్తే ఆ దేశ ప్రజలు ఏమన్నారో దేవుని బిడ్డల బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఏమని? లూకా సువార్త 8వ అధ్యాయము 38వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, తమ్మును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. చివరికి దేవుని బిడ్డలారా, మమ్మల్ని విడిచిపెట్టేశాయి, మా ఊరు రావద్దు, మా దేశానికి రావద్దు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుణ్ణి విడిచిపెట్టేసిన వారుగా అయిపోయారు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, కారణం ఒకటే, దేవుని ఆజ్ఞల మార్గాన్ని విడిచిపెట్టారు. దేవుని బిడ్డలారా, నమ్మలేనంతగా దిగిపోయారు, నమ్మలేనంతగా విశ్వాసంలో నుండి తొలగిపోయారు. ఈరోజు వాక్యం వినేటువంటి పిల్లరా, నేను ఒక పుస్తకం చదివా. ఆ పుస్తకంలో ఏమని ఉంది అంటే, చెడిపోకముందే చచ్చిపో అనేటువంటి వాక్యం ఉంది. పిల్లరా, చెడిపోకముందే నువ్వు చనిపో. ఆ మాట చదివినప్పుడు నాకెంత భయం వేసిందో పిల్లరా. మన ద్వారా కొంతమంది దేవుని దగ్గరికి రావాలి, కానీ మన ఆత్మీయ జీవితం ద్వారా, మన పాటల ద్వారా, మన మాటల ద్వారా, మన భక్తి ద్వారా అనేక మంది ప్రభు దగ్గరకు రావాలి, కానీ నీ ద్వారా, నా ద్వారా అనేక మంది దేవుని బిడ్డలరా దేవునికి ఏమాత్రం కూడా దూరం అయిపోకూడదు. నీ ద్వారా దేవుని బిడ్డలరా ఏ కుటుంబం నష్టపోకూడదు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రభువుకి మహిమ రావాలి, ప్రభువుకి ఘనత రావాలి. మన ద్వారా దేవుని బిడ్డలరా ఎవరు నష్టపోకూడదు, మన నుండి ఎవరు దేవునికి దూరం పోకూడదు. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలరా, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చెను. పిల్లరా, దేవుని ఆత్మ సౌలు మీద పోయింది, దురాత్మ వచ్చింది. దేవుని ఆత్మ పోతే మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా దురాత్మే వచ్చింది. దేవుని బిడ్డరా, దేవుని పోగొట్టుకున్నాడు సౌలు. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్కరియోతు యోధా తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు, శిష్యుడు అనే స్థానాన్ని పోగొట్టుకున్నాడు. యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు దేవుని బిడ్డలరా అప్పగించాడు. ఈనాడు చాలా మంది భక్తులు దేవుని బిడ్డలరా వారి స్థానాన్ని పోగొట్టుకుంటున్నారు, వారి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు, వారి ప్రార్థనను పోగొట్టుకుంటున్నారు. ఈనాడు చాలా మంది వాళ్ళకున్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేసుకుంటే, సంసోను అనేటువంటి భక్తుడు ఒక వాగ్దాన పుత్రుడు, నాజీరు చేయబడిన వాడు, దేవుని చేత దీవించబడిన వాడు, ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించేవాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. దేవుని బిడ్డరా, చివరికి తిరగలి విసిరేవాడైపోయాడండి. బలవంతుడే బలహీనుడైపోయాడండి, బలవంతుడే శక్తిహీనుడైపోయాడు. కారణం ఒకటే, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, దేవుణ్ణి మనం పోగొట్టుకోవద్దు, దేవుని యొక్క ఆత్మను మనం పోగొట్టుకోవద్దు, దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు. దేవుని బిడ్డరా, ఈనాడు చాలా మంది దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు. దేవుని బిడ్డర, గాలిపటం అనుకుంటుంది, అందమైన గాలిపటం అనుకుంటుంది, రంగురంగుల గాలిపటం అనుకుంటుంది, ఎత్తులో ఎగిరే గాలిపటం అనుకుంటుంది. వీడు పొద్దాక నన్ను లాగుతున్నాడు, పొద్దాక నన్ను గుంజుతున్నాడు, ఈ గాలిపటం అనుకుంటుంది. నేను గనక దారాన్ని తెంచుకుంటేనా ఎంత దూరం వెళ్ళిపోతానో, ఎంత ఎత్తులోకి వెళ్ళిపోతాను అనుకుంటుంది. చివరికి గాలిపటం అటు ఇటు ఊగిద్ది. దేవుని బిడ్డరా, చివరికి దాని గతి ఏంటి? చివరికి గాలిపటం గమ్యం ఏమిటి? ఏ కొండ గుట్లకు కొట్టుకుంటుందండి, ఏ సెల్ ఫోన్ టవర్లకు దేవుని బిడ్డ చుట్టుకుంటుందండి. దేవుని బిడ్డరా, ఏ చెట్లుకో అది కొట్టుకుంటుందండి, ఏ చెట్టుకో చుట్టుకుంటుందండి. ఈనాడు కూడా అంతే. ప్రభు నమ్ముకున్న మనం దేవునికి దూరం అయిపోతే గాలి
గాలి లేని బోర దేవుని బిడ్డలారా అది ఎగరలేదు, తడిసిన కోడి అది ఎగరలేదు, కాయ లేని చెట్లుగా మనం మిగిలిపోతాం. అనేక మందికి దేవుని బిడ్డలారా ఒక ప్రశ్నగా మనం మిగిలిపోతాం. యేసు ప్రభు గెరాసీనులు అనే దేశానికి వచ్చాడు. లూకా సువార్త 8వ అధ్యాయములో దేవుని బిడ్డలారా దురాత్మ పట్టినవాడు యేసు ప్రభుకి ఎదురుగా వస్తున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 7వ వచనం, ఆయన ఒడ్డుకు దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. దేవుని బిడ్డలారా వాడికి దయ్యం పట్టింది, వాడికి దురాత్మ పట్టింది. మార్కు సువార్తలో ఉంది, వాడే కొట్టేసుకుంటున్నాడు, వాడికి వాడే గాయాలు చేసేసుకుంటున్నాడు. దేవుని రాళ్లతో దేవుని బిడ్డలారా వాడే కొట్టేసుకుంటున్నాడు. కారణం వాడికి దురాత్మ పట్టింది. మీరు ఏమి అనుకోపోతే ఈనాడు చాలా మంది కూడా వారే కొట్టేసుకుంటున్నారండి, వారే గాయాలు చేసేసుకుంటున్నారండి. గుట్కా తింటే గుండె పాడైపోద్దురా, గుట్కా తినొద్దు అంటే నో ప్రాబ్లం అంటాడు. అరే వ్యభిచారం చేస్తే రోగం వచ్చిద్దిరా, భయంకరమైన నరకానికి వెళ్తావురా అంటే నేను నరకానికి వెళ్తే నీకేంటి అంటాడు. ఈనాడు చాలా మంది పాన్ పరాగు తింటే పళ్ళన్నీ ఎర్రగా మారిపోతాయిరా, చూపులకి బాగావురా అంటే నో ప్రాబ్లం అంటాడు. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలరా అదుగో తనకు తానే గాయాలు చేసేసుకుంటున్నారు. తమ జీవితాలను వాళ్ళే ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలరా పాడు చేసేసుకుంటున్నారు. నేను చెప్పనా, వాడికి వాడే గాయాలు చేసుకుంటున్నాడు. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడండి. దేవుడు వాడి దగ్గరికి వెళ్ళాడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మాతో నీకేమి పని? లూకా సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని? పిల్లరా ఎవరు వాడిని పట్టించుకోలేదండి. దురాత్మతో నిండిపోయిన దేవుని బిడ్డలు వారి దగ్గరికి ప్రభు వస్తే దేవుని బిడ్డరా దేవుడు వారిని జోక్యం చేసుకుంటున్నాడు. ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియరా అదిగో వాడు పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని బిడ్డరా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. యేసు నీ పేరేమని వాణ్ణి అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. పిల్లరా నేను చెప్పిన దయ్యాలు దేవుణ్ణి వేడుకుంటున్నాయండి. వాళ్ళు ఉన్న దురాత్మ, వాడికి పట్టిన అపవిత్రాత్మ, సమాధుల్లో ఉండేవాడు, కొండల్లో ఉండేవాడు, దేవుని బిడ్డరా అది తనకు తానే గాయాలు చేసుకునేవాడు, వాడికి దురాత్మ పట్టింది. ఎన్ని దురాత్మలు పట్టినాయో బైబిల్లో ఉంది. దేవుని బిడ్డరా వాడు నీ పేరు ఏమని అడగగా వాడు చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనక తన పేరు సేనా అని చెప్పాను. సేన అనగానే 2000 దయ్యాలు పిల్లల వాడికి పట్టినాయి. దయ్యం చేసే పని తెలిసిన దేవుణ్ణి వేడుకుంటున్నాయండి. దయ్యాలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయండి. కానీ ఈనాడు చాలామంది దేవుని బిడ్డలు ప్రార్థన చేయట్లేదండి. ప్రార్థన అనేది ఒక వరం అండి. పక్షులు దేవుణ్ణి స్తుతిస్తాయి, జంతువులు దేవుణ్ణి స్తుతిస్తాయి, కానీ దేవుని బిడ్డరా అవి ప్రార్థన చేయలేవు. దేవుని బిడ్డరా మనిషికి దేవుడిచ్చిన వరం ప్రార్థన. పిల్లరా మీరు నేను కూడా దయ్యాలు ప్రార్థన చేస్తున్నాయండి, మనం ప్రార్థన చేయట్లేదండి. పిల్లరా దేవునికి ప్రార్థన చేస్తే దేవుని బిడ్డరా అదిగో ప్రతి వ్యతిరేకత పారదోలబడుతుందండి. శత్రువు మన కాళ్ళ ముందు ఉంటాడండి. పిల్లరా దయ్యాలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. రెండోది దయ్యం అంటుంది సర్వోన్నతమైన దేవుని కుమారుడా. దేవుని బిడ్డరా దయ్యాలకి తెలుసండి దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుడెవరో తెలుసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడ. పిల్లరా మనం ఆరాధించే దేవుడు సర్వోన్నతుడు, మనం ఆరాధించే దేవుడు మహోన్నతుడు, మనం ఆరాధించే దేవుడు ఉన్నతుడు. దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథములో నీ దేవుడు ఎవరు, నీ ప్రియుడు ఎవరు అంటే ప్రియురాలంటుంది నా ప్రియుడు ధవళ వర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000లో అతి ప్రియుడు, నా ప్రియుడు 10
వేళలో అతి కాంక్షణీయుడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా. ఇదిగో దయ్యాలు నమ్మి వణుకుచున్నాయి కానీ దేవుని బిడ్డలు నమ్మట్లేదండి. దేవుని బిడ్డలే దేవునికి దూరం అయిపోతున్నారండి. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలు ప్రార్థన చేయట్లేదండి. దేవుని బిడ్డలు ఈనాడు దేవుని బిడ్డలు ప్రభువుని గణపరచట్లేదండి. కానీ దయ్యం ఏమంటుంది? వాడికి పట్టిన దురాత్మ ఏమంటుంది? సర్వోన్నతుడు. దేవుని బిడ్డరా, మనం ఆరాధించే దేవుడు సర్వోన్నతుడు. మనం ఆరాధించే దేవుడు మహోన్నతుడు. మనం ఆరాధించే దేవుడు ఉన్నతుడు. కాబట్టి పిల్లరా, మీరు నేను ఆయన వైపు చూడాలా, ఆయన వైపు మనం చూడాలా. దయ్యాలకు యేసు అంటే దడ. దేవుని బిడ్డరా, అవి ఏమని ప్రార్థన చేస్తున్నాయి? మూడో మాట, మమ్ములను పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన వేడుకొనెను. దేవుని బిడ్డరా, దయ్యాలకు తెలుసు మాకు పాతాళం ఉంది, సైతానుకు తెలుసు మాకు పాతాళం ఉంది. పిల్లరా, మీరు నేను పాతాళానికి వెళ్ళకూడదు. దేవుని బిడ్డరా, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలా. పాతాళంలో ఏముంటుందో బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. లూకా సువార్త 16వ అధ్యాయములో 23వ వచనంలో, అప్పుడు పాతాళములో బాధపడుచు, పాతాళములో బాధ ఉంటుందండి. 25వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 16:25లో పాతాళములో యాతన ఉంటుందండి. 3వ మాట, పాతాళములో కేకలు ఉంటాయండి. 25వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే పాతాళములో అగాధం అనేది ఒకటి ఉంటుందండి. 27వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా పాతాళములో వేదన ఉంటుందండి పిల్లరా. కాబట్టి ఆ పాతాళం తప్పించుకోవటానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. నీకు రక్షణ ఇవ్వటానికే, మనకు క్షమాపణ ఇవ్వటానికే, మనకు పాప క్షమాపణ కలగజేయటానికే, పరలోక రాజ్య వారసులుగా మనం ఉండటానికే దేవుని బిడ్డరా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, బుద్ధిమంతుడైతే కింద ఉన్న పాతాళ లోకాన్ని తప్పించుకొని పరమునకు పోయే జీవ మార్గాన్ని కనుగొంటాడు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, దయ్యాలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి, మనము చేస్తున్నామా? దయ్యాలకు దేవుడెవరో తెలుసు, సర్వోన్నతుడా అని పిలుస్తున్నాయి, మనమా దేవుడిని పిలుస్తున్నామా? దయ్యాలు ఎంత ప్రార్థన చేసినా దేవుని బిడ్డరా, వాటికి పరలోక రాజ్యం లేదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇచ్చిన వరం, ఆ ప్రభుకి ప్రార్థన చేస్తే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరడు అన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, దేవునికి దూరం అవ్వద్దు. గొర్రెలు కాసుకునే కాపరులు పందులు కాపరులుగా మారిపోయారు. నికార్సైన బిడ్డలు దేవుని బిడ్డలు దిగిపోయారు, దిగజారిపోయారు. అలా వండుకోకుండా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ గల తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. దేవానైనా నీ సాక్షులుగా ఉండటానికి సహాయం దయచేయండి. మీ సన్నిధిని మేము పోగొట్టుకోకుండా, మీ ఆత్మను ప్రభావ మేము పోగొట్టుకోకుండా, దేవా మేము ఆత్మీయతలో చల్లారిపోకోకుండా మేము వెట్టగలిగి ప్రభా మీ వైపు చూస్తూ బలం తెచ్చుకునే భాగ్యాన్ని ఇవ్వని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఆశీర్వాద సమయం అనే ఈ కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాకు తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు భారంగా ప్రార్థన చేస్తాం. ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.